ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి మధ్య హోరాహోరీగా జరిగిన మహాసంగ్రామంలో ఎవరు గెలుపొందుతారు, ఎవరు ఓడుతారు, వారి అదృష్ట జాతకం జూన్ 4న తేలబోతుంది. ఎప్పుడు లేని విధంగా 80% పైగా పోలింగ్ నమోదు కావడంతో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు పెరిగిందా లేదంటే వ్యతిరేకత పెరిగిందా అనే విషయం అంతుచిక్కకుండా ఉంది. ఇదంతా అనుకూల ఓటు అని వైఎస్ఆర్ చెబుతుండగా వ్యతిరేక ఓటు అని టీడీపీ చెబుతోంది. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి తమ ఓటు హక్కును భారీగా వినియోగించుకున్నారు. 5,39,189 మంది పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకున్నారు. రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లా 38,865 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 25,283 ఓట్లతో నంద్యాల రెండో స్థానంలో నిలవగా 24,918 ఓట్లతో కడప జిల్లా మూడో స్థానంలో నిలిచింది. అతి తక్కువగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. ఆయా జిల్లాల్లో కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటుపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. అటువంటి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు భారీగా ఓటు హక్కును వినియోగించుకున్నారంటే ఖచ్చితంగా ప్రజలంతా టీడీపీ వైపే మొగ్గు చూపి ఉంటారని, అధికారం తమదే అని ఆ పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ, టీడీపీ కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగితే ఇవే అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. ఉద్యోగుల ఓటు ఎటువైపు అనే చర్చ నడుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా పోలైతే ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత భారీగా ఉందని అర్థం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేశారని తెలుగుదేశం చెబుతుండగా తమ విధానాలు నచ్చి తమకే ఓటు వేశారని వైసీపీ చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ జూన్ 4వ తేదీన విడుదలయ్యే ఫలితాల్లో ఉద్యోగులు ఎటువైపు మొగ్గారు అనే విషయంపై స్పష్టత రానుంది. అప్పటి వరకు వేచి చూడడమే.